హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నానండి. ఈరోజు బొంబాయి రవ్వతో స్వీట్ చేశానండి. చాలా టేస్ట్ వచ్చిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అది ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రోజు బొంబాయి రవ్వతో స్వీట్ చేసుకుందామండి. సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు కదండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. కొంచెం కొబ్బరి మిక్సీ పట్టి పెట్టానండి. పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్లు ఉంటది. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి పెట్టాను. ఎండు కొబ్బరి ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకోవాలి రవ్వ ఫస్ట్. ఇంకోండి మిక్సీ జార్లో వేసాను కదా, మిక్సీ పట్టుకుందాం రవ్వ. ఇంకోండి పాకం పట్టుకుందాము. నేను ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్తో 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం వేసేసుకొని మనము 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. గులాబ్ జామ్ పాకం లాగా రావాలి. ఇంకోండి కప్పు వాటర్ వేస్తున్నాను. ఇటు వేరే కళాయి పెట్టాను కదండి, ఈ కళాయిలో మనం పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు తీసుకుంటున్నానండి. ఇంకోండి 2 కప్పులు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు మరిగించిన పాలేనండి. ఒక పొంగు వస్తే చాలు, ఎక్కువ మరగవసరం లేదు. ఇంకోండి పాలు పొంగు వచ్చాయి కదా, ఇలా పొంగు రాగానే ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందామండి. కొబ్బరి వేసేస్తున్నాను. కొబ్బరి వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసి కలుపుకున్నాం కదండి, మనము ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ రవ్వ కూడా మనం కొంచెం కొంచెం వేసుకుంటాం. ఉండలు కట్టకంటే ఇలా కలుపుకోవాలండి. ఉండలు అయితే కట్టకూడదండి. స్టవ్ సిమ్ లోనే ఉంచాలండి, హైలో అయితే ఉంచకూడదు. మొత్తం ఉండలు లేకంటే ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుందాము. స్వీట్ ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటదండి టేస్ట్. ఇంకోండి చిటికెడు ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 చెంచా ఇలాచి పొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, కలుపుకుందాం. ఇంకోసారి కలిపేసుకొని స్టవ్ ఆపేద్దామండి. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆపేద్దాము. ఇంకా అయిపోయింది. ఇది కొంచెం చల్లారాక మనం చేత్తో బాగా మ్యాక్ చేసుకోవాలి. ఇంకోండి ఇంక స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇంకోండి కొంచెం తిక్కుగా అయితే చాలండి. గులాబ్ జామ్ పాకం మనం ఎలా పట్టుకుంటామో అలా తిక్కుగా అవ్వాలి. బెల్లం వేసుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకున్న వాళ్ళు పంచదార వేసుకోవచ్చు అండి. కాకపోతే నేను బెల్లంతో చేస్తున్నాను, పంచదార అయితే వేయలేదు నేను. మాకు బెల్లంతోనే ఎక్కువ ఇష్టంగా తింటామండి, పంచదార తక్కువే. అందుకని నేను బెల్లం వేసే చేస్తున్నాను. అది ఉన్నవాళ్ళు అది చేసుకోవచ్చు, ఇది ఉన్నవాళ్ళు ఇది చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇంకండి పాకం అయిపోయింది. ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం. పిండి పిసుకుంటా చేసుకుందామండి. ఇంకా పాకం అయితే అయిపోయింది, ఆపేస్తున్నాను స్టవ్. ఇంకోండి ఇలా బాల్లా చేసుకోవాలి. ఇలా రౌండ్ గా చేసేసుకొని మనము ఇప్పుడు ఇలా పాముతాయి. ఇలాగ అయితే కొంచెం పొడుగ్గా వస్తుందండి స్వీటు. చూడండి ఇలాగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవాలండి. ఇంకోండి నాకు ఈ సైజు కావాలి, ఈ సైజు చేస్తున్నాను నేను. ఇంకోండి అన్ని ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు మనము ఇంకోండి డ్రీ ఫ్రైకి నూనె పెట్టాను. నూనె వేడెక్కుతుంది. ఇంకోండి నూనె వేడెక్కింది, వేస్తున్నాను. వేసిన ఎమ్మటే గరిట అయితే పెట్టకూడదండి, అతికిపోతుంది. నూనె మరిగే వరకు ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టేవాళ్ళండి, హైలో అయితే ఉంచకూడదు. ఇంకోండి ఇప్పుడు కలుపుకుందాము. వేసిన 1 నిమిషం తర్వాత మనము గరిట పెట్టాలండి, లేకపోతే అతుక్కుంటది. ఎందుకంటే ఇది బొంబాయి రవ్వ కాబట్టి అతుక్కుంటది. మనం వేసిన తర్వాత కొంచెం ఏగాక మనం ఇప్పుకుంటే ఇలా ఇడిపోతాయండి. చూడండి ఇలా ఇడిపోతాయి. ఇంకోండి మరి డార్క్ గా వేపేసుకోకూడదండి, కొంచెం కలర్ఫుల్ గానే తీసుకోవాలి. మరి అంత కలర్గా తీసేసుకుంటే మళ్ళీ పాకం పేల్చదు. ఇంకోండి చూడండి ఇంకో కొంచెం కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి. ఇంకోండి వేగిపోయాయి కదా, ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇంకోండి ప్లేట్లో వేసేస్తున్నాను.
ఇంకోండి ఆ వాయి తీసేసుకున్నాం కదా, ఉన్న వాయి కూడా వేసేసుకుంటున్నాం. ఇంకా అండి అన్ని వేపేసుకున్నాం కదా, ఇప్పుడు నేను పాకంలో వేసేస్తున్నానండి. పాకం వేసేటప్పుడు పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇంకోండి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి పాకం పట్టిలాగా. చూడండి పాకం అయితే మాత్రం వేడి ఉండాలి, చల్లగా ఉండకూడదు, మళ్ళీ పేల్చువు. ఇంకోండి చూడండి అన్ని ఇలాగే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము వేరే ప్లేట్లో తీసేసుకుందామండి. ఇంకోండి మొత్తం చూడండి పాకం పట్టేసింది కదా, ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకుందాం మనం. ఇంకోండి ఇంకా చేసేసుకున్నాం కదా అన్ని. చూడండి జ్యూసీగా ఎలా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇలా చేసుకుంటే. ఓన్లీ మనం బొంబాయి రవ్వతో ఒకటే చేసాము, 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి స్నాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటది ఇలా చేసుకుంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది స్వీట్ తిన్న వాళ్ళు కూడా అంతగా స్వీట్ అయితే అనిపించదండి, ఎందుకంటే మనకు జ్యూసీగా నానిపోయింది. చూడండి ఇలా ఇరుస్తుంటే పాకం ఎలా వస్తుందో చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. నేను బెల్లమే వేసానండి, పంచదార వేసుకోవడంలో వేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది.